నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందే ఇంట్లోనే చెప్పేసాను, వైఎస్ఆర్సీపీలో మీరు కీలక పాత్ర వహించారని చెప్పాను కదా. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రేపు మొత్తం ఇప్పుడు విజయగానం రేపు మొత్తం మన వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు, అది అందరికి తెలిసిన ఇప్పుడు బయటకు తెలిసిపోయింది బేసిక్గా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? యూ ఫీలింగ్ నా? ఎప్పుడో ఒకప్పుడు కష్టానికి ఫలితం రావాలి కదా, రాకపోతే మనకి మంచితనం మీద దేవుడి మీద నమ్మకం పోతుంది. అందువల్ల ఆ అబ్బాయి చాలా కష్టాలు పడ్డారు నాలాగే. ఎంత వేధించాడో చంద్రబాబు నాయుడు, చివరికి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. వాటన్నిటిని కూడా చిరునవ్వుతో తట్టుకొని అలాగే ఆర్థికంగా దెబ్బతీశారు. అతని సాక్షి కూడా మూసేయడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వీళ్ళు కలిసి మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించారు, అన్యాయంగా పంపారు. అసలు దొంగలంతానే బయట తిరుగుతూ ఉన్నారు, చంద్రబాబు లాంటి దొంగలంతా కూడా. ఇన్ని పాపాలు చేసి ఇన్ని రకాలుగా అతన్ని పైకి ఎదగనీయకుండా చేయడానికి అడ్డుకున్నా కూడా అడుగడుగున అడ్డుకున్నారు. ఎన్నో నిందలేశారు, రౌడీ అన్నారు, ఇంకా భయంకరంగా హంతకుడు అన్నారు. కానీ చేసిందన్నీ వాళ్లే, మళ్ళీ ఈ పనులన్నీ వాళ్లే చేస్తారు. నిందలు మాత్రం అబ్బాయి మీద వేస్తారు. ఈ విధంగా పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నించే వరకు వాళ్ళ బాబాయిని కూడా చంపారు. ఇన్ని పాపాలు చేసినటువంటి ఆ దుర్మార్గుడు భగవంతుడు శాస్తి చేయొద్దా? వాడు చేసిన పాపాలు పండిని అనుకుంటున్నాను నేను. అందుకే ప్రజలు బాగా తిరగబడి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారు. ఆ పిల్ల చిన్న వయసులోనే అతను కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అందువల్ల దానికి తగిన ఫలితం రేపు ఈవీఎంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. సో రేపు ఇప్పుడు మీరు రేపు వెళ్ళి కలుస్తారండి? రేపు కష్టం అవుతుంది. రేపంతా మేము రాత్రి వరకు చూస్తూనే ఉంటాము. 2 రోజుల్లో కలుస్తాం.